సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఇందిరాగాంధీ జమీందారీ వ్యవస్థను అంతం చేసి గరీబీ హఠావో నినాదంతో అనేక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు। తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు। తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు। ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ నాయకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు। సాధిద్దాం ఇందిరాగాంధీ ఆశయాలను, సాధిద్దాం ఇందిరాగాంధీ ఆశయాలను। స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వాళ్ళ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం, ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం, వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశానికి ఏకైక మహిళా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే। వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది। వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది। అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూశారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ హఠావో అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు। ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమిని అందరికీ అందేటట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చారు। ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈ రోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుంది।